అందరికీ నమస్కారం. నా పేరు అంగా సంపత్ యాదవ్. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరుగుతుంది. నా యొక్క సీరియల్ నెంబర్ 12. నేను ఒక ప్రైవేట్ టీచర్ గా పనిచేయడం జరిగింది. మంచిర్యాల నుంచి రావడం జరిగింది. ఒకవైపు ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తూ మరోవైపు ఈ వ్యవసాయం కూడా చేస్తున్నాం. శతాబ్దాలుగా మాది వ్యవసాయ కుటుంబం. ఇటు ఒక దేశానికి అన్నం పెట్టిన వ్యక్తిగా ఈ మట్టి మనిషిగా రాజకీయాల్లోకి మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. సో ప్రధాన ఉద్దేశం మీరు ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి ప్రధాన రైట్ చివరిగా ఈ నిరుద్యోగులకు పట్టభద్రులకు మీరు ఇచ్చే సందేశం 100%. ఇప్పుడు ప్రతిసారి కూడా ఎలక్షన్ లో చూస్తున్నాం, వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళే పోటీ చేసి వాళ్ళే గెలుస్తున్నారు. తర్వాత గెలిచిన తర్వాత ఈ సాధారణ క్యాండిడేట్లకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. సో నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఒక పేద కుటుంబం నుంచి ఒక ప్రైవేట్ టీచర్ గా నేను ఈ నాలాంటి వాళ్ళు గెలిస్తే పేద బడుగు బలహీన వర్గాలకు మార్పు తీసుకొచ్చే కోణంతో మార్పు జరగాలని ఒక ఆశయంతో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చేయడం జరుగుతుంది. గత 6 నెలల నుంచి కూడా మేము గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. మండల్ లెవెల్ నుంచి కూడా అన్ని స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఈ లైబ్రరీలు, ఈ కోర్టులు, లాయర్లను అందరూ కూడా కలిసి వారి యొక్క మద్దతును కోరుతా ఉన్నాం. వారి నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తూ ఉంది. సో మీలాంటి వాళ్ళు గెలవాలి, వ్యవసాయ రంగం నుంచి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మించినటువంటి పవిత్రమైన అర్హతలు కలిగిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? శతాబ్దాలుగా మీ వ్యవసాయ కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు గెలవాలని చాలా మంది కూడా తపన పడుతున్నారు. మేము కూడా 6 నెలల నుంచి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మంచి ముందంజలో ఉన్నాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ, అభిమానం బాగా లభిస్తూ ఉంది. ఎందుకంటే మేము గెలిస్తే రేపు శాసన మండలిలో ఉంటే ఇటు నిరుద్యోగులకు కానీ టీచర్లకు కానీ ప్రతి పట్టభద్రులు కూడా వారి యొక్క ఇచ్చేటటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని 100% మేము ఇండిపెండెంట్గా ఉంటున్నాం కాబట్టి మా చివరి రక్తబొట్టు ఉండేంత వరకు మేము పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా పట్టభద్రుల తరఫున ప్రతి సమస్యను కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మేము సాధిస్తామని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు ఇప్పుడు జాబ్ చేస్తున్నట్టు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం లేకుండా 3 సంవత్సరాలు పెంచారు. సో ఆ ప్రభుత్వ ఎంప్లాయీస్ 3 సంవత్సరాలు తగ్గిస్తే అక్కడ రిటైర్మెంట్ అయితే తొందరగా అక్కడ ఖాళీ ఏర్పడితే ఇక్కడ యువతకు ఒక ఉద్యోగ అవకాశం రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. వేలాది మంది మా నిరుద్యోగులంతా కూడా చాలా కష్టపడి చదువుతున్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో 58 అప్పుడు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉండేది, అది 2 ఏళ్ళు పెంచిండు. అవును, మళ్ళీ తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా పెంచుతున్నాడు. అవును, దాన్ని మీరు ఎలా? అది 100% తప్పు. ఎందుకంటే వాళ్ళు 30-35 సంవత్సరాలు జాబ్ చేసి షుగర్లు, బీపీలు వచ్చి చేతగాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా సంవత్సరాలు పెంచుకుంటూ పోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే యువత ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ పోషించి పెళ్లిళ్ళు చేసుకున్న ఏజ్ లో ఇక్కడ రిక్రూట్మెంట్ లేదు. మా రిక్వెస్ట్ కూడా అంతా ఒకటే, పెంచేటటువంటి ఏజ్ లిమిట్ తగ్గించాలి. తగ్గిస్తే ఏంటంటే అక్కడ పోస్టులు తొందరగా రిటైర్మెంట్ అయితే ఖాళీలు ఏర్పడతాయి. ఏర్పడ్డ తర్వాత తొందరగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇంకా వేలాది మంది కుటుంబాలు, యువతకు ఉపాధి కలుగుతుంది. వాళ్ళకు మంచి ఒక భరోసా అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది. కుటుంబాలను పోషించుకోవడానికి మంచి అవకాశం దొరుకుతూ ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పేద కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగులకు, తర్వాత ఈ ప్రతి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడి ఈ ఎంప్లాయీస్ ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కంప్లీట్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు తినక కూడా ప్రతి సంవత్సరం కష్టపడుతూ ఉన్నారు. సో కాబట్టి వారి యొక్క శ్రమ వృధా కాకుండా ఏ పోస్ట్ కూడా వదిలిపెట్టకుండా రెగ్యులర్ గా ఖాళీ అయినటువంటి మీ పోస్టులను ఇమ్మీడియట్ గా ప్రతి సంవత్సరం వేయాలి. వారి యొక్క ఆశయాన్ని కూడా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ప్రసన్న హరికృష్ణ గానీ, ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గానీ, అంజిరెడ్డి, వీళ్ళంతా కూడా చాలా డబ్బున్న వ్యక్తులు. ఇక్కడ ప్రధానంగా ప్రసన్న హరికృష్ణ గానీ, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గానీ ఇద్దరు ఇట్లా ఎవరికి ఓటేస్తే కూడా అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ కోసం టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా నరేందర్ రెడ్డికి టికెట్ వచ్చింది, ప్రసన్న హరికృష్ణ టికెట్ రాలేదు. మళ్ళీ ప్రసన్న హరికృష్ణ గారు టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ క్యాండిడేట్ ను డిసైడ్ చేయలేదు. మళ్ళీ బీఎస్పీ నుంచి ఆయన నామినేషన్ వేసినాడు. ఫస్ట్ సెట్ ఏమో ఇండిపెండెంట్ గా వేసిండు, సెకండ్ సెట్ బీఎస్పీ నుంచి వేసాడు. సో ఇలాంటి పార్టీ క్యాండిడేట్లు రేపు గెలిస్తే వీళ్ళు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటారు తప్ప నిరుద్యోగుల సమస్యను తీర్చలేరు. ఎందుకంటే పార్టీ రేపు ప్రసన్న హరికృష్ణ గెలిచినా కూడా బీఎస్పీలో ఉంటాడా లేదా కాంగ్రెస్ లో పోతాడా, ఇది ఏదో పార్టీలో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఆ పార్టీ అధినాయకత్వం చెప్పిన విధంగా కొనసాగుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ శిష్యుడు కాబట్టి. చేరిన తర్వాత రేవంత్ రెడ్డి గాని మినిస్టర్ గాని చెప్పిన ఆదేశాల మేరకు నడుస్తారు తప్ప ఖచ్చితంగా నా నిరుద్యోగులకు 20,000 పోస్టులు కాలిన 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి అని ఆయన ముఖ్యమంత్రి నిలదీసి అడుగుతాడా? అడగలేడు. సో అది అడిగే దమ్ము ఎవరికి ఉందంటే మేము ఇండిపెండెంట్ గా ఉన్నాం, మా మీద ఎమ్మెల్యే ఉండడు, మినిస్టర్ ఉండరు, ఎవరు ఉండరు. వాళ్ళందరూ కూడా శాసన మండలి మొత్తం కూడా గడగడలు అనికించి పట్టభద్రులకు రావాల్సినటువంటి న్యాయపరమైన చట్టపరమైన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించే వరకు మేము మా చివరి రక్తపోటు ఉండే వరకు
నేను పోరాడుతూ ఉంటా. ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచి వస్తా ఉన్నా. నాది వ్యవసాయ కుటుంబం, శతాబ్దాలుగా నేను కూడా బురద పొలం చేసినాను. ఈ దేశానికి అన్నం పెట్టిన కుటుంబంగా, ఒక ప్రైవేట్ ఉపాధ్యాయునిగా, తర్వాత లైబ్రరీలో కూడా నేను కూడా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ వాళ్ళకు కోచింగ్ ఇచ్చాను. సో అన్ని కష్ట సుఖాలు తెలిసినవాడిని కాబట్టి జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి ఒక గొప్ప నినాదాన్ని మన దేశంలో తీసుకొచ్చారు. ఆ కిసాన్ గానే నేను ఈ రోజు నేను నామినేషన్ జరిగింది. అన్ని పవిత్రమైనటువంటి అర్హతలు వీళ్ళందరికంటే ఎక్కువ నాకున్నాయి. వీళ్ళందరికంటే ఫస్ట్ నేను ప్రచారం చేశాను. సో కాబట్టి మంచి ఆదరణ, అభిమానం వస్తుంది. ప్రజలందరూ కూడా గమనించి ఈసారి ఒక్కసారి ఓటేయాలి. వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి కాకుండా నాలాంటి వాళ్ళకి వేస్తే రేపు పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క జీవన శైలి, కష్ట సుఖాలు తెలిసిన వాడిని కాబట్టి నేను ఎప్పటికీ మీకు అండదండగా ఉంటా, ఇండిపెండెంట్ గా ఉంటున్నా. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ ఆశీర్వదించి నాకు మంచి సపోర్ట్ ఇచ్చి శాసన మండలిలో నన్ను నిలబెట్టాలని మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు. ఆయన బుక్స్ రాశారు, ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా? కానీ ఎవరికి ఇవ్వలేదు. తర్వాత కోచింగ్ సెంటర్లో ఫీజులు ఎవరికైనా తగ్గించారా? తగ్గించలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి ₹1 కోచింగ్ అని నిరుద్యోగులను మభ్య పెడతా ఉన్నాడు. ఇది 8 నెలలు అంటాడు, 9 నెలలు అంటాడు. తర్వాత గెలిచిన తర్వాత ఈయన పట్టించుకుంటారా? నిరుద్యోగులు పట్టించుకోడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగినాయి. ఫైనల్ గా చెప్పాలి నిరుద్యోగులకు, పట్టభద్రులకు చెప్పాలి. 100% నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రతి నిరుద్యోగికి నయా పైసా లేకుండా నేను 6 సంవత్సరాల పీరియడ్ ఉంటది. 6 సంవత్సరాలు ఒక్క పైసా కూడా లేకుండా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటున్నా. మీకు మాట ఇస్తున్నా. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటాను. అదే విధంగా నిరుద్యోగ భృతి రావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు రావాలి. పెరిగిన 3 సంవత్సరాల పరిమితి ఏదైతుందో అది తగ్గించే విధంగా నేను పోరాటం చేస్తూ ఉంటా. అదే విధంగా ప్రతి లైబ్రరీలో కూడా ఒక గర్ల్స్ కి ఒక హాస్టల్, జెంట్స్ కి ఒక హాస్టల్స్ ఇది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా లైబ్రరీని అభివృద్ధి చేసుకోవాలి. నెక్స్ట్ తరాలు కూడా పనికొస్తాయి. నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రొవైడ్ కావాలి. ఇవి కోణంలో మేము ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళకు రావాల్సిన టీఎల్ కానీ, డిఎల్ కానీ, పిఆర్సీలు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, ఈ ట్రాన్స్ఫర్స్ కానీ, భార్య ఒకటి ఉంటే భర్త ఒకటి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు చాలా సమస్యలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఆ నోట్ చేసుకున్న ప్రతి పాయింట్ కూడా పట్టభద్రుల తరఫున నేను పోరాడుతూ ఉంటా. ఖచ్చితంగా నా చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు నేను పట్టభద్రుల వెంటనే ఉంటా. వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అందరూ కూడా గమనించాలి. ఈసారి నాలాంటి వాళ్ళు వస్తే ఈ సమాజంలో మంచి మార్పు వస్తుంది. మీరు అందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తే రేపు మీరు మీ వంతుగా ఈ సమాజ అభివృద్ధి కోసం ఓటేసిన వాళ్ళు అవుతారు. సమాజ మార్పు కోసం ఓటేసిన వాళ్ళు అవుతారు. రేపు మంచి ఒక సమాజంలో ఒక దిక్సూచిగా మనందరం కూడా నిలవబోతున్నాం. మేధావులందరూ కూడా ఆలోచించి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు నాకు అంగ సంపద నాకు వేయాలని, నా యొక్క సీరియల్ నెంబర్ 12 మీరందరూ కూడా గమనించి నాకు మంచి మెజార్టీ అందించాలని మిమ్మల్ని మంచి ముందంజలో ఉన్నాం. కాబట్టి మేధావుల దృష్టిలో మేధావులందరూ కూడా మన వెంట ఉన్నారు. నా గెలుపు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాం కాబట్టి అందరు కూడా మన గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మల్లు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం.